అత్యాధునిక సేద్యపు పద్ధతులు, శాస్త్రవేత్తల సూచనలు ప్రస్తుతం రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా మారుతున్నాయి. నూతన సాగు విధానంపై పరిజ్ఞానం పెంచుకొని పంటలను పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కొందరు రైతులు. ఈ కోవలోనే మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ రైతు శాశ్వత పందిరిని ఏర్పాటు చేసి అందులో స్టేకింగ్ విధానంలో టమాటాను పండిస్తున్నారు. సెమీ ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేయటం వల్ల అధిక దిగుబడులను పొందుతున్నారు. ఎత్తైన బెడ్లపై 4-5 అడుగుల ఎత్తుతో ఆరోగ్యంగా పెరిగి విరగ కాసిన ఈ టమాటా తోటను చూశారా? పెరుగుదల ఎంత ఆశాజనకంగా ఉందో! ఈ తోట మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం రంగాపేట గ్రామానికి చెందిన రైతు ముద్దసాని సత్యంది. 2.5 ఎకరాల్లో టమాటాను స్టేకింగ్ పద్ధతిలో పాలీమల్చింగ్ విధానంలో సాగు చేస్తున్నారు. పంట వేసి 3 నెలలు అవుతోంది. 60 రోజులకు కోతలు కోస్తున్నారు. ఇప్పటికే 3 కోతలు జరిగాయి. 1000 బాక్సుల దిగుబడి వచ్చింది. ఒక బాక్స్ 25 కిలోలు ఉంటుంది. అంటే 25 టన్నుల వరకు దిగుబడి వచ్చిందన్నమాట. ఒక్కో బాక్స్ 120 నుంచి 150 రూపాయల వరకు అమ్మారు. మరో 7-8 కోతల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరో 20 టన్నుల దిగుబడి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మాకు పర్మనెంట్ పెండాలు ఉన్నది, 2.5 ఎకరాల ల్యాండ్. అయితే అలా టమాటా పెట్టాలని మేము నిర్ణయించుకున్నాం. స్టేకింగ్ చేయాలని నిర్ణయం తీసుకొచ్చి పెట్టేశాం. ఎకరానికి వచ్చేసి 4,000 నారు పడింది. రూపాయికి ఒక మొలక వచ్చేసింది. ఫస్ట్ దఫ ఏంటంటే దున్ని రోటోవేటర్ కొట్టి అలానే సేంద్రియ పెరుగు కోడి పెంట కానీ గొర్రెల పెంట కానీ వేసేస్తాం. బెడ్కు ఎక్స్ట్రా కూడా పైపాటు వేస్తాం. అందులో ఎకరాన ఒక డిఏ బస్తా వేస్తాం. దాని తర్వాత ఇక డ్రిప్ ఆన్ చేసి మొక్కలు నాటేస్తాం. పెట్టిన 10 డేస్కి ఒకసారి రసాయన ఎరువులు 319 కానీ 1261 కానీ అంటే వారానికి ఒక 5 kg అలా దాని చెట్టును వయసును బట్టి ఇచ్చుకుంటూ పోతాం. సుదిలి ఎకరాన 2 క్వింటాలు సుదిలి పట్టేసింది. నారు పెట్టిన 60-70 డేస్కు క్రాప్ స్టార్ట్ అవుతుంది. రోజు వచ్చేసి 50-60 బాక్స్ అట్లా స్టార్ట్ అవుతుంది. ఇంకో 1 వీక్ తర్వాత 90 డేస్ వరకు 100 బాక్స్ కూడా తీయగలుగుతాం. ఎకరాన వచ్చేసి ఈ లెక్క ప్రకారం తీసుకుంటే 60-70 టన్నులు 60-70 టన్నులు తీయగలుగుతాం. రైతుకు వచ్చేసి 250-300 ఉంటే రేటు మనకి గిట్టుబాటు ఉంటుంది. కానీ ఇప్పుడు 100-150 ఉన్నది. ఈ క్రాప్కు వస్తే ఒక 5 lakhs 6 lakhs వస్తాయి. అయితే అందులో 2 lakhs అట్లా 3 lakhs మనకు వచ్చే ఆదాయం ఉన్నది. స్టేకింగ్ విధానంలో సాగు చేస్తే మొక్కలు ఒత్తిడికి గురికావు. ప్రతి కొమ్మ రెమ్మను పైకి పాకించడం వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరిగి రైతుకు మంచి ఫలితాలనిస్తాయి. సాధారణంగా టమాటా పంట 4 నెలల్లో పూర్తవుతుంది. కానీ స్టేకింగ్ చేయడం వల్ల పంట కాలం పెరగడంతో పాటు దిగుబడినిచ్చే కాలం పెరుగుతుంది. నేలపైన టమాటా కాయలు ఉండకుండా తీగల వెంట పైకి పోవడం వల్ల టమాటా కాత పైనే ఉంటుంది. దీనివల్ల కాయలు పెద్ద సైజులో మంచి నాణ్యత కలిగి ఉంటున్నాయి. సంప్రదాయ సాగు విధానం కంటే స్టేకింగ్ విధానంలో టమాటా సాగు తమకు అన్ని విధాలా లాభదాయకంగా ఉంటుందని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే వేసవిలో వచ్చే చీడపీడల నుండి పంటను కాపాడుకునేందుకు రైతులకు సూచనలిస్తున్నారు. రైతు ఈ టమాటాను పందిర్లలో వేసి సాగు చేశారు. మనము చూసుకున్నట్లయితే చాలా వరకు రైతులు మామూలుగా పందిరి సాగు కాకుండా టమాటాకి ఎటువంటి ఊతం ఇవ్వకుండా మామూలుగా సాగు చేసే పద్ధతిని మనం చూడడం జరుగుతుంది. కానీ ఇప్పుడు చూసినట్లయితే మాలగుర్జాల గ్రామంలో రైతు 2.5 ఎకరాలలో పందిరి వ్యవసాయం సాగు చేస్తున్నారు. పందిరి సాగుకి మామూలు చేసే పంట టమాటా సాగులో చాలా వ్యత్యాసం ఉన్నది. దిగుబడిలో చూసుకున్నట్లయితే పందిరి సాగులో అధిక దిగుబడి, మామూలుగా టమాటా సాగు చేస్తే తక్కువ దిగుబడి రావడం జరిగింది. ఆ వ్యత్యాసాలు ఆ రైతు పంచుకోవడం జరిగింది. మనం ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధించాలి అంటే రైతులు పందిరిలు సాగు చేసినప్పుడు మాత్రమే అధిక దిగుబడి వస్తుంది. ముఖ్యంగా పందిరి సాగులో పందిరి వేసుకోవచ్చు. పర్మనెంట్గా ఒక జిఏ వైర్తోని పోల్స్ వేసుకొని పర్మనెంట్ పందిరి వేసుకోవచ్చు. లేకపోతే కర్రలు కూడా పాతుకొని మనం పందిరి వేసుకొని ఆ టమాటా పెట్టినప్పుడు
ఈ పందిరి వేసిన దానికి సుతిల తాడుతోని కట్టుకొని ఉండడం వల్ల ఆ పంట ఏదైతే టమాటా పెరుగుతుందో అది నేల కొరగకుండా నిటారుగా నిలబడే విధంగా మనం ఊతం ఇచ్చినప్పుడైతే మనకు ఎక్కువ కాయలు వచ్చే ఆస్కారం ఉంటుంది. పంట టమాటా పెరుగుతున్న కొద్దీ అది నేలకు ఆనడం వల్ల మనం ఎప్పుడైతే నీటి తడులు ఇస్తామో పంట టమాటా కాయలు మురిగిపోయే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పందిరి వ్యవసాయంలో ముఖ్యంగా మనం గమనించేది ఏంటంటే టమాటా చెట్టు ఎప్పుడు కానీ నేలకు ఒరగదు, అలాగే పండ్లు కూడా కిందికి ఆనవు. కాబట్టి టమాటా మనకు నీటి తడులు ఇచ్చినప్పుడు మురిగిపోయే ఆస్కారం ఉండదు. ఈ విధంగా మనము సాధ్యమైనంత వరకు మనము పంటను కాపాడుకున్న వాళ్ళం అవుతాము. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టమాటాని ఈ విధంగా సాగు చేయడం ద్వారా, పందిరిలో సాగు చేయడం ద్వారా కరెక్ట్గా గాలి వెలుతురు రావడం జరుగుతుంది. మొక్కకు మనం చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. మనము తెంపే సమయంలో కూడా జాగ్రత్తలు తీసుకొని తెంపడం ద్వారా మొక్క కూడా ఎటువంటి దేనికి కూడా గురి కాకుండా ఆరోగ్యంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రబీ సీజన్లో అంటే యాసంగి కాలంలో మనకు సుమారు 12 నుంచి 16 టన్నుల దిగుబడి వచ్చే ఆస్కారం ఉంటుంది. కానీ పందిరి సాగు చేయడం ద్వారా మనకు 16 నుంచి 20 టన్నులు కూడా మనము దిగుబడి తీసే ఆస్కారం ఎక్కువగా కనబడుతుంది. అలాగే ఇప్పుడు మనం ఎండాకాలంలో ముఖ్యంగా ఎండ వేడికి కానీ రైతులు ఏం చేయాలి అంటే మనం మొక్కజొన్న కూడా అంతర్ పంటగా సాగు చేయడం ద్వారా ఎండ తీవ్రతను తగ్గించి పంట దిగుబడి పెంచే ఆస్కారం మనము చూసుకున్న వాళ్ళం అవుతాము. ముఖ్యంగా రైతులు కాయతొలుచు పురుగు టమాటాను ఎక్కువగా ఆశించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నార్మడిలో కూడా అలాగే మనకు 25 నుండి లేకపోతే 35 రోజులు ఆ సమయంలో మనము థయోడికార్బ్ అనే మందుని, లేకపోతే నివాల్యూరాన్ అనే మందుని, లేకపోతే మనకు క్లోరాంట్రినిప్రోల్ అనే మందు దొరుకుతుంది. ఈ మందుని పిచికారీ చేసుకోవడం ద్వారా మనం సాధ్యమైనంత వరకు కాయతొలుచు పురుగుని నివారించుకున్న వాళ్ళం అవుతాము. రైతు సోదరులకు ఏంటి అంటే ఖర్చు తక్కువగా అయ్యే బంక అట్టలు, అంటే పసుపు కలర్ బంక అట్టలు దొరుకుతాయి. అలాగే బ్లూ కలర్ బంక అట్టలు దొరుకుతాయి. ఎందుకంటే ఎక్కువగా టమాటాకు తెగుళ్ళు అలాగే మన వైరస్ తెగుళ్ళు ఎక్కువగా ఆశించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం రసం పీల్చు పురుగులు ఉంటాయో అవి ఆ బంక అట్టలకు అతుకపోవడం ద్వారా ఈ సాధ్యమైనంత వరకు ఈ వైరస్ తెగుళ్ళను కూడా మనం నివారించుకున్న వాళ్ళం అవుతాం.